ఈ ఎపిసోడ్ ఆడియన్స్ కి డబల్ ధమాకా. అయ్యారు జీతం పెంచమని ఎన్నిసార్లు అడిగినా ఆ అండ్రు ఊ అండ్రు అసలు పట్టించుకోరేంటంటే. ఒరేయ్, ఈ విషయం అడగడానికి నీకు ఇంతకన్నా మంచి ప్లేసు, ఇంతకన్నా మంచి టైం దొరకలేదేట్రా? ఏ విషయం తేల్చేయాలన్నా ఎమర్జెన్సీలోనే తేల్చేయాలని చచ్చిపోయిన మా బామ్మ చెప్పింది. ఉత్తరం ఉండు. అయితే జీతం కూడా పెంచమని చచ్చిపోయిన మీ బామ్మని అడుగు. అంతేగాని జీతం మాత్రం పెంచనంటారు అంటాను. పేమెంట్ పెంచకపోతే పని మీద ఇంట్రెస్ట్ పోతుందండి. పని మీద ఇంట్రెస్ట్ పెరగాలంటే పెరగాల్సింది పేమెంట్ కాదురా. మరి ఆడు చూడు, మీకు కూడా మా అంజిగాళ్ళగే పని మీద ఇంట్రెస్ట్ పోతుంది అనుకోండి, ఓ పని చేయండి. మీరు పని చేసే చోట ఓ పర్సనల్ లోన్ తీసుకోండి. ఆటోమేటిక్గా మీ పనిని మీరు ప్రేమించడం మొదలెడతారు. ఇంకో లోన్ తీసుకున్నారనుకోండి, మీ పనితో పాటు మీ బాస్ని గౌరవించడం కూడా మొదలెడతారు. కరెక్ట్గా ఇదే టైంలో పెళ్లి చేసుకుని హౌసింగ్ లోన్ తీసుకున్నారనుకోండి, మీ పనిని, మీ బాస్ని, మీ బాస్తో పాటు ఆఫీసును కూడా అభిమానించడం మొదలెడతారు. ఎందుకంటే పెళ్ళి అయ్యాక పెద్దగా ఇంట్లో ఉండాలనిపించదులండి. అంటే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోమంటారా? ఇంత చెప్తే నీకు అర్థమైంది ఇదే. పెళ్ళి అంటున్నావు కాబట్టి నీకు విషయం చెప్తానేనరా. ఒక తండ్రి 20 సంవత్సరాల తన కూతురు షాపింగ్ ఖర్చులు, బ్యూటీ పార్లర్ బిల్లులు భరించలేక తన రిటైర్మెంట్ ఫండ్ ఎక్కడ ఖాళీ అయిపోద్దో అని భయపడి ఒక బకరాన్ని చూసి చేసేదాన్నే పెళ్ళంట. పెళ్ళంటే ప్రతి మగాడికి 25 సంవత్సరాలు వచ్చినా తన పని తాను చేసుకోలేని ఒక మగాడికి తన తల్లి వీణ్ణి భరించడం నా వల్ల కాదురా బాబు అని చేసేదాన్నేమంటారో. పంచా ఎగ్జాక్ట్లీ. రెడీగా ఉంటావే? లేదంటే మీరు మమ్మల్ని తొక్కేస్తారుగా. ప్రతి మగవాడి జీవితం వెనక ఒక ఆడది ఉంటదంటారు. అది నిజమో అబద్ధమో తెలియదు కానీ జెండు బాంబు కనిపెట్టినోడు వెనక మాత్రం ఖచ్చితంగా ఆవిడ ఉండే ఉంటది. ఆ కనిపెట్టడం కూడా ఒక విజయమే కదా. ఇది కూడా వాడేసుకున్నావా? లేదంటే మీరు మమ్మల్ని తొక్కేస్తారు కదా. మంచి సింక్ లో ఉన్నావు. నీ సిస్టర్ని కదా, సింక్ మిస్ అవదు. సర్లేండి, కొటేషన్ లాపి కార్ తీయండి. కారా ఎందుకు? వాష్ చేసి లోపల పెట్టడానికి. కార్ ఎందుకు తీస్తారు? బయటికి వెళ్ళటానికి. బయటగా? ఎక్కడికే? ముందు చుడి బజార్ వెళ్ళి గాజులు కొనుక్కోవాలి. తర్వాత చార్మినార్ వెళ్ళి చెప్పులు కొనుక్కోవాలి. సికింద్రాబాద్ లో శారీస్, కోటిలో కుర్తీస్, పారడైజ్ లో బిర్యానీ తిని, మియాపూర్లో మొక్కలు కొని, గచ్చిబౌలిలో ఐకియా, క్రీమ్ స్టోర్ లో ఐస్ క్రీమ్. అన్నీ అయ్యాక థియేటర్స్ ఎలాగో ఓపెన్ చేశారు కాబట్టి ఐమాక్స్ లో మూవీ చూసి, నెక్లెస్ రోడ్ లో రౌండ్ వేసి, హైటెక్ సిటీలో టిఫిన్ చేసి ఇంటికొస్తే ఉంటది ఆ వాయింపు ఏంటి, ఆ లుక్ ఏంటి? తరుడు ఎప్పుడు వస్తుందా అని. అలా అయితే బయటికి వెళ్ళడానికి ఉండదు కదా. ఇప్పుడు కార్ తీస్తారా లేదా? తీయాల్సింది కారు కాదు, మరి క్యాలెండర్. క్యాలెండరా? అవును. ఒరాయ్, నువ్వు వెళ్ళోసారి క్యాలెండర్ పెన్న పట్టారా. ఇదిగోండి అయ్యగారు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలన్నారు? చూడి బజార్. చూడి బజార్. తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నారు? చార్మినార్. చార్మినార్. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? సికింద్రాబాద్. సికింద్రాబాద్. ఎక్కడ? తర్వాత కోటి. కోటి. తర్వాత పారడైజ్ బిర్యానీ. నెక్స్ట్ మియాపూర్లో మొక్కలు. మియాపూర్లో మొక్కలు. మియాపూర్లో మొక్కలు. పర్ఫెక్ట్. చూసుకోండి. కార్ తీయమంటే క్యాలెండర్ లో సున్నాలు చుట్టూ చూసుకోమంటారేంటి? మీరు ఎక్కడెక్కడికి తీసుకెళ్ళమన్నారో అక్కడక్కడికి ఆయా డేట్లో తీసుకెళ్తా. ఇలా అయితే మా షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి సంవత్సరం అయింది. సంవత్సరంలో కంప్లీట్ అయిపోతుందా? అసలు ఏంటి క్యాలెండర్ జాతకం? ఇది జాతకం కాదు, జాగ్రత్త. మనం ఎవరు? మిడిల్ క్లాస్. ఆగస్టు 9వ తారీఖున మా ఆఫీసు ఆడిటింగ్ పని మీద నేను చూడీ బజార్ వెళ్తా. అప్పుడు నీకు గాజులు కొని పెడతా. ఆగస్టు 31న
ఓల్డ్ సిటీలో ఉన్న ఓల్డ్ సైట్ ఇన్స్పెక్షన్కి వెళ్ళమన్నాడు మా బాస్. అప్పుడు నేను చార్మినార్ సైడ్ వెళ్తా, అప్పుడు నీకు చెప్పులు కొని పెడతా. సెప్టెంబర్ 10న సికింద్రాబాద్లో మా స్టాఫ్ మీటింగ్ ఉంది. అప్పుడు మిమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్లి సికింద్రాబాద్లో పడేస్తా. కావాల్సిన శారీలు కొనుక్కోండి. ఇంకా ప్యారడైజ్ బిర్యానీ గురించి ప్రత్యేకంగా వెళ్ళక్కర్లేదు, ఆర్డర్ పెట్టుకున్నా వస్తుంది. ఆ తర్వాత ఆ తర్వాత ఏముంది? డిసెంబర్ డిసెంబర్ 31ని హైటెక్ సిటీలో మా ఆఫీస్ కోసం ఒక కొత్త ఫ్లోర్ ఒకటి తీసుకుంటున్నాం. అప్పుడు మిమ్మల్ని ఇద్దరిని హైటెక్ సిటీ తీసుకెళ్తా. కావాల్సినంత టిఫిన్ చేయండి. ఇంకేం మిగిలింది? నా పెండాకుడు మిగిలింది. అదైతే పంజాగుట్ట శ్మశానంలో జనవరిలో గ్రాండ్ గా పెట్టిద్దాం. అసలు మన ఇంటి కోసం చేసే షాపింగ్ కి మీ ఆఫీస్ కోసం చేసే పనులకి సంబంధం ఏంటి? అసలు ఈ సున్నాలేంటి, ఈ క్యాలెండర్ ఏంటి, నా పెండాకుడు ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? కంగారు పడకు, క్లారిటీగా చెప్తా. మనం ఎవరు? మిడిల్ క్లాస్. నిన్న క్వశ్చన్ అడుగుతా, క్లారిటీగా చెప్పాలే. ఇంతకు ముందు 600 రూపాయలు పెట్రోల్ కొట్టించడానికి 6 నిమిషాలు పట్టేది. కానీ ఇప్పుడు 3 నిమిషాలు పడుతుంది. 3 నిమిషాలు మిగిలిపోతుంది. మనకు లాభమా నష్టమా? ఇదిగో మీరు ఇలా అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా ఈ క్వశ్చన్లు అడిగారంటే నా చేతిలో మీకుంటది. ఇంత క్లియర్ గా చెప్పినా కూడా ఇంకా అర్థం కాకపోవడం అంటే కాలీఫ్లవర్. ఇప్పుడు పెట్రోల్ రేట్ ఎంత ఉంది? 107. మీరు అడిగినవన్నీ కొనివ్వడానికి కారు వేసుకుని రోజంతా తిప్పితే ఇంటికి వచ్చే ముందు కారు అమ్మేసి నడుచుకుంటూ రావాలి. అందుకని అదే మా ఆఫీస్ వర్కుల మీద వెళ్ళినప్పుడైతే నాకు పెట్రోల్ కన్వీనియన్స్ ఇస్తారు. అందుకనే ఆ క్యాలెండర్. మనం ఎవరు? మిడిల్ క్లాస్. ఈడుప్పుడప్పుడే లేవడం. ఎలా పడిపోయారా? మీరన్నా ఉన్నారా? ఉంటారులేండి. సో పెట్రోల్ రేటు పెరగడం తప్ప తగ్గడం ఉండదు కాబట్టి మీరు కూడా నా క్యాలెండర్ ప్లాన్ పాటించండి. వీళ్ళకేమైందో చూద్దాం. వీళ్ళకేమన్నా అయితే మళ్ళీ వీళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కార్ తీయాలి. అది మన ఆఫీస్ షెడ్యూల్లో లేదు. లేసారు. సో పెట్రోల్ రేటు వీళ్ళు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. పెట్రోల్ 60 ఉన్నప్పుడు 100 కొట్టించా, 95 అయినప్పుడు 100 కొట్టించా. ఇప్పుడు 120 అయినా 200 అయినా కూడా 100 కొట్టిస్తారు కానీ కారు కిలోమీటర్ కూడా కదలదు. పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయని ప్రభుత్వాలను తిడతామా? సర్దుకుపోవాలి. ఇంకా ఆపే. ఇంకొకసారి కారు తీయమని అడిగితే ఆ కారుతో నన్ను గుద్దిచ్చి చంపే. ఇంకేంటో చూస్తావు? పదా, షాపింగ్ లేదు, నా శారీ లేదు. ఇది రియలైజేషన్. ఈడ ఇంకా లేవలేదేటి? యారా ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మన క్యాలెండర్ దెబ్బకి కనెక్షన్లన్నీ కట్ అయిపోయినట్టున్నాయి. అక్క, నువ్వు పెళ్లి చేసుకుంది మనిషినా లేకపోతే క్యాలిక్యులేటర్నా? నువ్వింకా బావతో కాపురం చేసావంటే అయ్య బాబోయ్, నేను వెళ్ళిపోతున్నా. నువ్వు వాగవే. అంచు బాలేదని చీర కొనటం మానేస్తావా? మొహం బాలేదని మేకప్ వేసుకోవటం ఆపేస్తావా? అలాగే భర్తని కూడా బాలేదని వదిలేయకూడదు, బతికిపోతాడు. మనం చచ్చిపోతాం. క్యాలెండర్ ఉంది ఆయనకేనా, ఆవిడకి కాదా? కౌంటరా? ఈ ఎపిసోడ్ ఆడియన్స్ కి డబుల్ ధమాకా. ఓసారి టిఫిన్ రావే బాబు, ఆకలేస్తుంది తొందరగా. ఏంటిది? ఉప్మా తాగేయండి. చట్నీ లేదా? ఉప్మాలో పోపుందిగా, పండగ చేసుకోండి. రివెంజ్ ప్లానా? అయినా వదలను, తాగేస్తా. రివెంజ్ వర్కౌట్ అవుతుందంటావా? నెక్స్ట్ సీన్ లా అవుద్ది. పేరుకే నేషనల్ గేమ్, ఆడేవాళ్ళు కరవు, కాలేండి. అస్సలే ఉండదు.
4 ఈడేంటి ఏళ్లకు అంత కోపంగా ఉన్నాడు? వస్తే కానీ గుర్తుకు రాని గేమ్. అయ్యగారు ఆ, మీ వల్ల నేను కూడా ఈరోజు ఉప్మా తాగాల్సి వచ్చింది. ఒక్క పూట ఉప్మా తాగితే ఏం కాదులేరా. ఆ లెక్క కొత్త నేను గిన్నెడు తాగే. అయినా మీ పెద్దమ్మాయి గారి కోపం పల్లి మీద పొట్లాంటిది. ఉప్పు అంటే పోద్ది. మధ్యాహ్నం లంచ్ చూడు ఎరగొట్టేద్ది. ఎందుకో తెలుసా, మనం అంటే టెర్రర్ టెర్రర్. ఎలా దుడుచుకుంటా వచ్చావు అలా దుడుచుకుంటూ వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. హ, ఏంటి పొద్దున ఉప్మా చేసినందుకు భయమేసి మధ్యాహ్నం ఇన్ని ఐటమ్స్ చేసావా? ఆ. ఉప్మా ఇది ఉప్మానే అంటే ఇది కూడా. మీరు ఎన్ని గిన్నెలు వెతికినా ఉప్మానే ఉంటది. ఈ రోజే కాదు, ప్రతిరోజు ఉప్మానే ఉంటది. మరి దోశ తినాలంటే చెల్లి, ఆ అక్టోబర్ 23న అట్ల పెద్ది. ఆ రోజు మినపప్పు నానపెడతా, మీకు దోశలేసి పెడతా. నెక్స్ట్ నవంబర్ 8న నాగుల చవితి. ఆ రోజు వడపప్పు నానపెడతా, మీకు వడలేసి పెడతా. మీకు పెట్రోల్ రేట్లు పెరిగినట్టే మాకు పప్పుల రేట్లు కూడా పెరిగాయి. పప్పుల రేట్లు పెరిగాయని ప్రభుత్వాన్ని తిడతావా? సర్దుకుపోవు. యు మీన్ మీరింకా కడుపు నిండా భోంచేయాలంటే నెక్స్ట్ మంత్ 9 నుంచి శ్రావణ మాసం 4 పెళ్లిళ్ళన్నాయి. మీరు శుభ్రంగా కడుపు నిండా భోంచేయచ్చు. అంతేగాని స్టవ్ మీద గిన్నె పెట్టమని మాత్రం అడగొద్దు. ఎందుకంటే మీకు పెట్రోల్ రేటు పెరిగిపోయినట్టే మాకు గ్యాస్ రేటు, ఆయిల్ రేటు, కూరగాయల రేటు అన్నీ పెరిగిపోయాయి. రేట్లు పెరిగిపోయాయని ప్రభుత్వాన్ని తిడతావా? సర్దుకుపోవు. అయ్యగారు ఈ క్యాలెండర్ ప్లాన్ మీకంటే అమ్మగారికే బాగా వర్కౌట్ అయిందండి. వర్కౌట్ అవడం ఏంటి, వాచిపోయింది. ఏంటి? అదే వాచి పోయిందంటున్నా. గచ్చిబౌలి ఐక్యా క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్. లేదంటే మీరు మమ్మల్ని తొక్కేస్తారు కదా. ప్రతి మగవాడి జీవితం వెనక ఒక ఆడ ఉంటుంది. అది నిజమో అబద్ధమో తెలియదు కానీ జండు బొమ్మ కనిపెట్టుకోవడానికి మాత్రం అలా ఆవిడ ఉండే ఉంటుంది. ఆ కనిపెట్టడం కూడా ఒక విజయే కదా. లేకపోతే మీరు మమ్మల్ని తొక్కేస్తారు. పర్ఫెక్ట్. చూసుకోండి. కార్ తీయమంటే క్యాలెండర్ లో సున్నా వచ్చేస్తుంది. డిసెంబర్ 31st మా ఆఫీస్ కోసం హైటెక్ సిటీలో ఒక కొత్త ఫ్లోర్ ఒకటి తీసుకుంటున్నాం. అప్పుడు మిమ్మల్ని హైటెక్ సిటీ తీసుకెళ్ళి ఏమన్నా మిగిలిందా? గ్రాండ్గా పెట్టేద్దాం. ఇంటి కోసం చేసే షాపింగ్ ఇండియా. యాక్షన్. అక్క, నువ్వు పెళ్లి చేసుకుంది మనిషినా లేకపోతే క్యాల్కులేటర్నా? నువ్వు ఇంకా బావతో కాపురం చేసావంటే అక్క సరే కెమెరా ఉందా ఆయనకి? మరి దోశ తినాలంటే పోయింది.